బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మరి హరిహర వీరమల్లు జూన్ 12 కి రాబోతుంది కదా. సో అసలు ఈ సినిమాని ఆపేస్తామని కొంతమంది కావాలని జూన్ 1 కి థియేటర్స్ క్లోజ్ చేస్తున్నారని అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజమా? కళ్యాణ్ గారి సినిమాని ఆపేది ఎవరు బ్రో? ఆయన ఆపగలరు ఎవరన్నా? పబ్లిక్ ఇళ్ళకి వెళ్ళడం ఆపలేరు ఆయన్ను, రాజకీయంలో ఆపలేరు, సినిమా పరంగా దేనికైనా ఆయన ఆపలేరు. అన్స్టాపబుల్ ఆయన. ఏదో అంటున్నారు వీళ్ళు అనేవాళ్ళు అనివ్వండి. సినిమా వచ్చి ఆ సినిమా ఏదైతే వస్తుందో అది వచ్చి మొత్తం ఎవరైతే ఆపేస్తాం నిలిపేస్తాం అనే వాళ్ళకు సరైన సమాధానం అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పటి నుంచి కూడా దీని మీద ఒక నెగిటివిటీ తీసుకొస్తున్నారు. సో రీసెంట్ ఒకటి ఐటమ్ సాంగ్ రావడం జరిగింది. సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ అవసరమా, ఇలాంటివి చేస్తారనే విధంగా కూడా చాలా మంది మాట్లాడుతారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన డిప్యూటీ సీఎం గా నేను పబ్లిక్ ఏది చెప్తే అది చూస్తారు కాబట్టి ఇలాంటివి వద్దు, కొంచెం ఇంకా బాగా పబ్లిక్ ఏదైనా సమాజానికి ఉపయోగపడేటివి ఏమైనా ఉంటే చేయండి అని చెప్పని కళ్యాణ్ గారు కూడా అన్నారు. కీరవాణి గారు కూడా అది దాంట్లో ఆడియో రాన్స్ లో చెప్పారు. చేయొచ్చు. ఇంకా ఇలాంటి కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు ఆయన నుంచి కూడా పబ్లిక్ ఏదైనా, నేను ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా పబ్లిక్ నేను రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఏ చెప్పినా చూస్తారు కాబట్టి మంచిగానే ఇవ్వండి అని అంటున్నారు ఆయన కూడా. అంటే ఇప్పుడు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా సినిమాని ఆపేస్తారనుకోవచ్చా, లేకపోతే ఇలాంటి ఎవరేం వచ్చినా కూడా సినిమా ఖచ్చితంగా వస్తుంది అనుకోవచ్చు? ఎవరు ఆపుతారు? కళ్యాణ్ గారి సినిమాని ఎవరైనా ఆపగలరా? అసలు ఎవరు ఆపలేరు. ఇప్పుడు వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, కళ్యాణ్ గారి సినిమా ఆపితే పోయే కాలం అని కూడా ఒకటి ఉంటది, అది అవుతుంది కదా. మరి ఇప్పుడు పుష్ప లాంటి రికార్డ్స్ కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తారని కొంతమంది అంటారు, లే అంత రేంజ్ కూడా పోదని కొంతమంది అంటారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాడు అల్లు అర్జున్ కు. సడన్ గా ఫస్ట్ సినిమాలు అన్ని ఆయన ఇండస్ట్రీ రికార్డులేనా? కాదుగా. ఇండస్ట్రీలోకి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక బ్రేక్ పుష్ప అనే దాంతో వచ్చింది. కానీ కళ్యాణ్ గారి సినిమాలు అప్పట్లోనే చిరంజీవి గారి కంటే ఎక్కువగా ఉండేది క్రేజ్. కళ్యాణ్ గారి క్రేజ్ ముందర ఈ రికార్డులు ఇవన్నీ చిన్న మాటలు ఆయన ముందర. నాకు తెలిసి అంటే ఆయన వ్యక్తిత్వం ముందు ఇలాంటివి పనికిరావంటారు. ఆయన వ్యక్తిత్వమే ఒక హిమాలయాలు, దానికి రికార్డులు ఇవన్నీ ఎందుకు? ఊరక వేస్ట్ కదా. మేడం, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా వస్తుంది కదా. సో ఈ సినిమాని కొంతమంది కావాలని ఆపేస్తున్నారు అంటున్నారు. సో అసలు సినిమా ఆగుతుంది అనుకుంటున్నారా? ఏం ఆగదు, అవుతుంది అనుకుంటున్నా, వస్తుంది అనుకుంటున్నా, రావాలి అని ఇంకా అనుకుంటున్నా. అంటే జూన్ 12 కి సినిమా ఉంటే జూన్ 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అని అంటున్నారు. సో ఇదంతా కూడా కావాలని కొంతమంది పొలిటికల్ గా చేయిస్తున్నారు అంటున్నారు. సో నిజమే అనుకోవచ్చా? మేబీ ఇంకెందుకంటే ఆయన సీఎం అయినారు కాబట్టి కొంచెం ఆయన మీద ఉండొచ్చు, మేబీ అవుతుండొచ్చు, చెప్పలేము. అంటే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అన్నిటి కూడా ఇది చాలా డిఫరెంట్ అనమాట. ఆయన పాత్ర కావచ్చు, లుకింగ్ కావచ్చు. సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా? బాగుంటది అని అనుకుంటున్నా, కానీ ఏం వచ్చే వరకు తెలియదు కదా. ట్రైలర్ అయితే ఇస్తే బానే ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పటి వరకు కొల్లగొట్టింద్రో సాంగ్ గానీ, లేకపోతే మాట వినాలి కూడా. సో ఈ సాంగ్స్ విన్నప్పుడు ఎట్లా అనిపించింది? సాంగ్స్ అయితే బాగున్నాయి. ఆ బ్లాక్ కలర్ డ్రెస్ ఒక సాంగ్ ఉంటది కదా, బాగుంది. బట్ నాకంత ఇంట్రెస్ట్ లేదు ఇట్లా. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి పాలిటిక్స్ పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు ఏం చెప్తారు? చాలా మంచివారు. నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ సార్ అయితే చాలా, ఆయన హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటది సార్ కి. సో ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? హీరో అని నేను ఆయన ఇష్టపడలేదు, కానీ ఆయన వ్యక్తిగతంగా నాకు ఇష్టం. రియల్ హీరో. రియల్ హీరో. ఎస్. థ్యాంక్ యూ. హాయ్ అక్క, చెప్పండి. హాయ్. సో హరిహర వీరమల్లు 12వ తారీఖు రిలీజ్ అవబోతుంది. ఏంటి ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బాగుంటది, పెద్ద హీరో సినిమా కాబట్టి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం చూడడానికి, అంతే. సో మరి థియేటర్లు బంద్ అంటున్నారుగా? ఏమో అండి, చూడాలి అప్పుడు. మేబీ అనిపిస్తుంది ఓపెన్ చేస్తారేమో అనిపిస్తుంది, పెద్ద హీరో మూవీ కాబట్టి. పెద్ద హీరో మూవీ కాబట్టి ఆపుతున్నారు, పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేసి కొంతమంది అని అంటున్నారు. అంత ఐడియా లేదండి మాకు. చూసారా సాంగ్స్ రిలీజ్ అయినాయి? చూసారు? లేదు, చూడలేదు, ఇంకా సాంగ్స్ కూడా చూడలేదండి. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అన్నారు కదండి ఇప్పుడే. ఇష్టం కానీ చూడడానికి టైం లేదు, చూడలేదు. సో అట్లీస్ట్ బ్లాక్ బస్టర్ ఇట్లాంటి రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తా అనుకుంటున్నారా? పుష్ప, బాహుబలి అనుకుంటున్నాం, చేస్తదని అనుకుంటున్నాం. సరే, థ్యాంక్ యూ. ఓకే అన్న, హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా వస్తుంది కదా జూన్ 12 కి. సో జూన్ 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అవుతాయి అని అంటున్నారు. సో దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది అంటున్నారు. సో మీరు ఎవరు అనుకుంటున్నారు? అసలు ఇదంతా కూడా నిజం అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎంత చేసినా ఏం చేసినా సినిమా అనేది ఆపుకోలేరు. సినిమా రిలీజ్ అవుతుంది అండ్ ఆపలేరు. అండ్ ఇదంతా ఏంటంటే కావాలని చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సినిమా ఆడకూడదు అని చెప్పి చాలా మంది వెనకాల చేపిస్తున్నారని అనుకుంటున్నా. బట్ ఎన్ని మీరు ఏం చేసినా థియేటర్లో 70mm మీద సినిమా పడుతుంది, 12 సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడే ఎందుకు ఈ విధంగా, ఇప్పుడనే కాదు పాత రోజుల నుంచి కూడా, సో ఈ విధంగా ఎందుకు ఇంతకు ముందు అంటే ఓకే, ఒక ఆర్టిస్ట్ సరే అనుకోవచ్చు, ఏదో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు కాబట్టి దాని గురించి ఆపారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అసలు ఆయన ఏం మంచి చేస్తున్నాడు అందరికి, అయినా కూడా ఆయన మీద ఇంత చేస్తున్నా కదా అర్థం కాదు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్
ఆయన గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నా కూడా ఆయన జరుగుతుంది, ఇంకా ఏం చేయాలి పాపం ఆయన. కానీ నేను ఏంటంటే పర్సనల్ గా తీసుకోలేకపోతాడు. ఇప్పుడు దీని గురించి అనుకుంటే మళ్ళీ ఈయన సినిమా గురించి తీసుకున్నా అనే పేరు వస్తా అని చెప్పి సైలెంట్ ఉన్నాడు. బట్ అలా ఏం లేదు, చర్చలు జరుగుతున్నాయి, క్లియర్ అయిపోతుంది. అంటే ఇంకొక ఇష్యూ జరుగుతుందన్న. ఇప్పుడు రీసెంట్ గా ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది సినిమా. అవునవును. సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఒక సినిమా తీసినప్పుడు, అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసినారు. సో అలాంటి సినిమాలో కూడా ఇలాంటి ఒక ఐటమ్ సాంగ్ అవసరం అనే విధంగా కూడా అంటున్నారు. అంటే ఆల్రెడీ మన కీరవాణి గారు మన స్టేజ్ పైన చెప్పారు, ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అది ఆయన దగ్గరుండి చూసి దాంట్లో కొన్ని వర్డ్స్ ని చేంజ్ చేశారు అని చెప్పి. ఏంటంటే ఒక పదవిలో ఉన్నా నేను ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి కొన్ని వర్డ్స్ అన్ని తీసేసి రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా అంటే వల్గర్ గా ఏమి ఉండకుండా చూసుకున్నారని చెప్పారు. లిరిక్స్ ఓకే, ఎక్స్పోజింగ్ ఉంది కదా, మరి దాన్ని ఎట్లా తీసేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు సాంగ్ అంటే దాన్ని తీసేనికి ఏం కాదు కదా, ఐటమ్ సాంగ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటది, తప్పలేదు. బట్ అది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టింటారు. అంటే సమ్ అవతల యుద్ధం జరిగే టైంలో, అంటే సమ్ అది పౌరాణిక దానికి సంబంధించి కాబట్టి ఏమన్నా దానికి సంబంధించి పెట్టిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అన్న నమస్తే అన్న. నమస్తే బ్రో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు సినిమా వస్తుంది June 12th కి. సో చాలా మంది కూడా ఈ సినిమాని కావాలని ఆపేస్తున్నారు, థియేటర్లు బంద్ చేపిస్తున్నారు అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ బంద్ చేస్తున్నారని మీకు ఎవరు చెప్పారు? ఒక మీ మీడియా వాళ్ళు తప్ప ఎవరు రాయట్లేదు. ఇప్పుడే జస్ట్ ఒక గంటకు ముందు నేను దిల్ రాజు మీటింగ్ జరిగింటే అక్కడికి వెళ్ళా. దిల్ రాజు ఏం చెప్పారంటే ఈ మీడియా వాళ్ళు రాసుకుంటున్నారు కానీ మేమేం చెప్పలేదు. జస్ట్ ఈస్ట్ గోదావరిలో పర్సంటేజ్ ప్రకారం అడిగారు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయని. ఎందుకంటే ఫస్ట్ వీక్ అనమాట వాళ్ళు రెంట్ల ప్రకారం వేసుకుంటే ఒక 20 lakhs వచ్చింది అనుకో, దాంట్లో రెంట్ ప్రకారం ఒక 5 to 6 lakhs ఇస్తారు అనమాట. అదే సెకండ్ వీక్ వచ్చేళ్ళకి ఒక 5 to 6 lakhs వస్తుంది. దాంతో 1 lakh ఇచ్చేళ్ళకి థియేటర్లు కొంచెం నష్టపోతున్నారని, అది ఎగ్జిక్యూటర్లు తీసుకుపోతున్నారని, దానివల్ల వాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఇష్యూ రైజ్ అయింది. ఆ ఇష్యూ రైజ్ అయినది ఇక్కడ మన నిజాంకి ఇలా వచ్చేసింది అనమాట. అది థియేటర్ బంద్ అని ఎవరు చెప్పలేదు, అది ఓన్లీ అపోహ. సినిమా మాత్రం సక్సెస్ఫుల్ గా వస్తుంది అంటారు. మేబీ మరి చూడండి, ఎవరు ఏం చెప్పగలం. ఇప్పుడు మన ఈ సినిమా తెలుసా మీకు, ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది, ఎంత నిరాశపరిచింది. చూసేంత వరకు మనం ఏం చెప్పలేము. ఓకే అన్న, థ్యాంక్ యూ.